వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్, లక్నో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు లెసన్కి ప్రాక్టీస్ పేజ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, కింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం ఎక్స్ 1824లో సిపాయిలు బర్మాకు సముద్ర మార్గం ద్వారా వెళ్ళడానికి నిరాకరించారు. వాక్యం వై, అప్పట్లో సముద్రం దాటితే తమ మతాన్ని కులాన్ని కోల్పోతామని ప్రజలు నమ్మేవారు. పై వాటిలో సరైనదేది? ఆప్షన్ ఏ ఎక్స్ మరియు వై రెండు తప్పు. ఆప్షన్ బి ఎక్స్ సరైనది, వై తప్పు. ఆప్షన్ సి ఎక్స్ తప్పు, వై సరైనది. ఆప్షన్ డి ఎక్స్ మరియు వై రెండు సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎక్స్ మరియు వై రెండు సరైనవి. 1824లో సిపాయిలను బర్మాకు సముద్ర మార్గం ద్వారా వెళ్ళమన్నప్పుడు వారు నిరాకరించారు. ఎందుకంటే ఆ రోజుల్లో సముద్రం దాటితే తమ మతాన్ని కులాన్ని కోల్పోతామని ప్రజలు బలంగా నమ్మేవారు. కాబట్టి రెండు వాక్యాలు సరైనవి. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కానింగ్ ఏ సంవత్సరంలో బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ రాజు అని ప్రకటించాడు? ఆప్షన్ ఏ 1849, ఆప్షన్ బి 1850, ఆప్షన్ సి 1856, ఆప్షన్ డి 1858. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1856. 1856లో గవర్నర్ జనరల్ కానింగ్ బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ రాజు అని, అతని మరణాంతరం అతని వారసులను కేవలం యువరాజులుగానే పిలుస్తారని ప్రకటించాడు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 రాణి లక్ష్మీబాయి, బిర్గిస్ కాదిర్, నానా సాహెబ్. కాలం 2 లక్నో, కాన్పూర్, ఝాన్సీ. జతపరిచినట్లయితే రాణి లక్ష్మీబాయి ఝాన్సీ, పీకి 3, బిర్గిస్ కాదిర్ లక్నో, క్యూకి 1, నానా సాహెబ్ కాన్పూర్, ఆర్కి 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ ప్రాంతానికి, బిర్గిస్ కాదిర్ లక్నో ప్రాంతానికి మరియు నానా సాహెబ్ కాన్పూర్ ప్రాంతానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్, 1857 మే 9న మీరట్లో ఎంతమంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి జైలు శిక్ష విధించారు? ఆప్షన్ ఏ 90, ఆప్షన్ బి 3000, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 50. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 85. 1857 మే 9న కొత్త రకం తోటాలను ఉపయోగించడానికి నిరాకరించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, నిశ్చితం ఏ లార్డ్ డల్హౌసీ 1856లో అవధ్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. కారణం అవధ్ పాలన సక్రమంగా లేదని, సుపరిపాలన అందించడానికి బ్రిటిష్ పాలన అవసరమని డల్హౌసీ ప్రకటించాడు. సరైన ఎంపికను గుర్తించండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. 1856లో అవధ్ రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాలన సక్రమంగా లేదని, సుపరిపాలన అందించడానికి తాము స్వాధీనం చేసుకున్నట్లు డల్హౌసీ ప్రకటించాడు. కాబట్టి నిశ్చితం కారణం రెండు సరైనవి మరియు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కంపెనీ ముద్రించే నాణేలపై మొఘల్ రాజు పేరును తొలగించారు. ఆప్షన్ బి 1849లో బహదూర్ షా మరణాంతరం రాజకుటుంబం ఎర్రకోటలోనే నివసిస్తుందని కానింగ్ ప్రకటించాడు. ఆప్షన్ సి 1850లో క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఒక కొత్త చట్టం చేయబడింది. ఆప్షన్ డి 1830 తర్వాత కంపెనీ క్రైస్తవ మిషనరీలను స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1849లో బహదూర్ షా మరణాంతరం రాజకుటుంబం ఎర్రకోటలోనే నివసిస్తుందని కానింగ్ ప్రకటించాడు. 1849లో గవర్నర్ జనరల్ డల్హౌసీ బహదూర్ షా
మరణాంతరం రాజకుటుంబం ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని ప్రకటించాడు. కానీ కాదు, కాబట్టి బి సరికానిది. నెక్స్ట్, మీరట్లో సిపాయిలు బ్రిటిష్ అధికారులపై దాడి చేసి ఏ రోజున ఢిల్లీ వైపు ప్రయాణమయ్యారు? ఆప్షన్ ఏ 10 మే 1857, ఆప్షన్ బి 9 మే 1857, ఆప్షన్ సి 8 ఏప్రిల్ 1857, ఆప్షన్ డి 3 జూలై 1857. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మే 10న మీరట్లోని భారతీయ సైనికులు జైలుపై దాడి చేసి సిపాయిలను విడుదల చేసి బ్రిటిష్ అధికారులను హతమార్చి రాత్రంతా ప్రయాణించి ఢిల్లీ వైపు వెళ్లారు. నెక్స్ట్, కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ బక్తఖాన్ బీహార్, ఆప్షన్ బి కున్వర్ సింగ్ బరేలీ, ఆప్షన్ సి అహ్మదుల్లా షా ఫైజాబాద్, ఆప్షన్ డి అవంతిబాయ్ కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదుల్లా షా ఫైజాబాద్. ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మద్దతుదారులను కూడగట్టారు. బక్తఖాన్ బరేలీకి, కున్వర్ సింగ్ బీహార్కు చెందినవారు. నెక్స్ట్, మాజా ప్రవాస్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సీతారాం పాండే, ఆప్షన్ బి విష్ణు భట్ గాడ్సే, ఆప్షన్ సి నార్గెట్, ఆప్షన్ డి మంగల్ పాండే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విష్ణు భట్ గాడ్సే. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణుడు విష్ణు భట్ గాడ్సే మజా ప్రవాస్ అనే పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్, బ్రిటిష్ సైన్యంలో పనిచేసి 1860లో పదవి విరమణ పొందిన సుబేదార్ సీతారాం పాండే తన జ్ఞాపకాలను ఏ భాషలో రాశారు? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి అవధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవధి. సుబేదార్ సీతారాం పాండే తన జ్ఞాపకాలను అవధి భాషలో రాయగా అతనిపై అధికారి నార్గెట్ దానిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. నెక్స్ట్, బారక్పూర్లో తనపై అధికారులపై దాడి చేసినందుకు మంగల్ పాండేను ఏ రోజున ఉరితీశారు? ఆప్షన్ ఏ 9 మే 1857, ఆప్షన్ బి 8 ఏప్రిల్ 1857, ఆప్షన్ సి 10 మే 1857, ఆప్షన్ డి 3 జూలై 1857. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 8, 1857. బారక్పూర్లో సైనిక అధికారిపై దాడి చేసినందుకు యువ సైనికుడైన మంగల్ పాండేను 1857 ఏప్రిల్ 8న ఉరితీశారు. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి ఏ సంవత్సరంలో ఏ నెలలో స్వాధీనం చేసుకున్నారు? ఆప్షన్ ఏ మార్చి 1858, ఆప్షన్ బి జూన్ 1858, ఆప్షన్ సి సెప్టెంబర్ 1857, ఆప్షన్ డి అక్టోబర్ 1858. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 1857. బ్రిటిష్ వారు తమ సర్వశక్తులను ఉపయోగించి పోరాడి 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్, నిశ్చితం ఏ 1856లో కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. కారణమార్ కంపెనీ సైన్యంలో చేరే ప్రతి కొత్త వ్యక్తి అవసరమైతే సముద్ర మార్గంలో ప్రయాణించడానికి అంగీకరించాలి. సరైన ఎంపికలను గుర్తించండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. 1856లో కంపెనీ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం సైన్యంలో చేరే ప్రతి కొత్త వ్యక్తి అవసరమైతే సముద్ర మార్గంలో ప్రయాణించడానికి ముందే అంగీకరించాలి. కాబట్టి నిశ్చితం కారణం రెండు సరైనవి మరియు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ మరియు అతని భార్య బేగం జీనత్ మహల్ను బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రంగూన్ జైలుకు పంపారు? ఆప్షన్ ఏ 1857, ఆప్షన్ బి 1862, ఆప్షన్ సి 1859, ఆప్షన్ డి 1858. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ డి 1858. 1858 అక్టోబర్లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ మరియు అతని భార్య జీనత్ మహల్లను బ్రిటిష్ వారు రంగూన్ జైలుకు పంపారు. నెక్స్ట్, రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడుతూ ఏ సంవత్సరంలో మరణించారు? ఆప్షన్ ఏ 1857, ఆప్షన్ బి 1858, ఆప్షన్ సి 1859, ఆప్షన్ డి 1860. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1858. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో విరోచితంగా పోరాడుతూ 1858 జూన్లో ఓడిపోయి మరణించారు. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ తాంతియా తోపే మధ్య భారతదేశ అడవుల్లోకి తప్పించుకుని గెరిల్లా యుద్ధం కొనసాగించారు. ఆప్షన్ బి తాంతియా తోపేను 1858 మార్చిలో పట్టుకుని ఉరి తీశారు. ఆప్షన్ సి లక్నో నగరాన్ని బ్రిటిష్ వారు 1857 సెప్టెంబర్లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆప్షన్ డి బహదూర్ షా జాఫర్ 1858 నవంబర్లో రంగూన్ జైలులో మరణించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తాంతియా తోపే మధ్య భారతదేశ అడవుల్లోకి తప్పించుకుని గెరిల్లా యుద్ధం కొనసాగించారు. తాంతియా తోపే అడవుల్లోకి తప్పించుకుని గెరిల్లా యుద్ధం కొనసాగించారు అనేది సరైన వాక్యం. ఆయనను 1859 ఏప్రిల్లో ఉరి తీశారు. లక్నోను 1858 మార్చిలో స్వాధీనం చేసుకున్నారు. బహదూర్ షా 1862లో మరణించాడు. నెక్స్ట్, సీతారాం పాండే రాసిన జ్ఞాపకాలను ఫ్రమ్ సిపాయి టు సుబేదార్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ నార్గెట్, ఆప్షన్ బి కానింగ్, ఆప్షన్ సి డల్హౌసీ, ఆప్షన్ డి టైట్లర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నార్గెట్. సీతారాం పాండే అవధి భాషలో రాసిన జ్ఞాపకాలను అతని కమాండింగ్ అధికారి నార్గెట్ ఇంగ్లీష్లోకి ఫ్రమ్ సిపాయి టు సుబేదార్ పేరుతో అనువదించాడు. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం పి విష్ణు భట్ గాడ్సే ప్రకారం హిందూ ముస్లిం మతాలను రూపమవడానికి బ్రిటిష్ వారు 84 నియమాల జాబితాను తయారు చేశారు. వాక్యం క్యూ ఈ 84 నియమాల జాబితాను కలకత్తాలో జరిగిన పాలకుల సమావేశంలో ప్రకటించారు. సరైన ఎంపిక ఏది? ఆప్షన్ ఏ పి సరైనది, క్యూ తప్పు. ఆప్షన్ బి పి తప్పు, క్యూ సరైనది. ఆప్షన్ సి పి మరియు క్యూ రెండు సరైనవి. ఆప్షన్ డి పి మరియు క్యూ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పి మరియు క్యూ రెండు సరైనవి. బ్రిటిష్ వారు హిందూ ముస్లిం మతాలను నాశనం చేయడానికి 84 నియమాల జాబితా తయారు చేశారని, దానిని కలకత్తాలో రాజుల సమావేశంలో ప్రకటించారని సిపాయిలు చెప్పినట్లు విష్ణు భట్ రాశారు. కాబట్టి రెండు వాక్యాలు సరైనవి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని మాల్డా ప్రాంతంలో రామ్గర్కు చెందిన ఏ పాలకురాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 4000 మంది సైన్యంతో పోరాడారు? ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్, ఆప్షన్ బి రాణి లక్ష్మీబాయి, ఆప్షన్ సి రాణి అవంతిబాయి లోధి, ఆప్షన్ డి జీనత్ మహల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాణి అవంతిబాయి లోధి. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతానికి చెందిన రామ్గర్ రాణి అవంతిబాయి లోధి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 4000 మంది సైన్యంతో పోరాడారు. నెక్స్ట్, 1857 జూలై 3 సాయంత్రం బరేలీ నుండి ఎంతమంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి ఢిల్లీలోకి ప్రవేశించారు? ఆప్షన్ ఏ 85 మంది, ఆప్షన్ బి 1000 మంది, ఆప్షన్ సి 4000 మంది, ఆప్షన్ డి 3000 మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 3000 మంది. 1857 జూలై 3 సాయంత్రం బరేలీ నుండి 3000 మందికి పైగా తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి ఢిల్లీలోకి ప్రవేశించి బ్రిటిష్ దళాలపై దాడి చేశారు. నెక్స్ట్, కంపెనీ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తోటాలపై ఏ జంతువుల కొవ్వు పూసినట్లు సిపాయిలు అనుమానించారు? ఆప్షన్ ఏ ఆవు మరియు మేక, ఆప్షన్ బి పంది మరియు గొర్రె, ఆప్షన్ సి ఆవు మరియు పంది, ఆప్షన్ డి ఎద్దు మరియు గుర్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆవు మరియు పంది. కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిల్ తోటాలపై ఆవు మరియు పంది కొవ్వు పూశారని, వాటిని నోటితో కొరకాల్సి రావడం వల్ల తమ మతం పాడవుతుందని సిపాయిలు భావించారు. నెక్స్ట్, కింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. మంగళ పాండేను ఉరి తీయడం, మేరట్ సిపాయిలు ఢిల్లీ చేరుకోవడం, మేరట్లో 85 మంది సిపాయిలకు జైలు శిక్ష విధించడం. సరైన క్రమాన్ని ఎంచుకోండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 3, 2. మంగళపాండే ఉరితీత ఏప్రిల్ 8, 1857. మీరట్ సిపాయిల శిక్ష మే 9, 1857. మీరట్ సిపాయిలు ఢిల్లీ చేరడం మే 11, 1857 తెల్లవారుజామున. కాబట్టి సరైన క్రమం 1, 3, 2. నెక్స్ట్, బ్రిటిష్ వారి పట్ల ధిక్కార వైఖరిని సూచించడానికి స్థానికులు వాడిన పదం ఏది? ఆప్షన్ ఏ సుబేదార్, ఆప్షన్ బి మౌల్వి, ఆప్షన్ సి గాజీ, ఆప్షన్ డి ఫిరంగి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిరంగి. బ్రిటిష్ వారి పట్ల ధిక్కార మరియు దేశ వైఖరిని సూచించడానికి స్థానికులు ఫిరంగి అనే పదాన్ని ఉపయోగించేవారు. నెక్స్ట్, నిశ్చితం ఏ సిపాయిలలో ఉన్న అసంతృప్తి మరియు ఆగ్రహం గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపించింది. కారణం ఆర్ సిపాయిలలో చాలా మంది గ్రామీణ రైతు కుటుంబాల నేపథ్యం కలిగిన వారు. సరైన ఎంపికను గుర్తించండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. సిపాయిలు చాలా మంది గ్రామీణ రైతు కుటుంబాల నుండి వచ్చిన వారు కావడం వల్ల గ్రామాల్లో ఉన్న రైతులు అసంతృప్తి మరియు ఆగ్రహం సిపాయిల్లోకి కూడా చాలా వేగంగా వ్యాపించింది. కాబట్టి నిశ్చితం, కారణం రెండు సరైనవి మరియు సరైన వివరణ అవుతాయి. నెక్స్ట్, ఏ సంవత్సరంలో తాంతియా తోపేను బ్రిటిష్ వారు బంధించి ఉరితీశారు? ఆప్షన్ ఏ 1859, ఆప్షన్ బి 1858, ఆప్షన్ సి 1857, ఆప్షన్ డి 1860. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1859. తాంతియా తోపేను 1859 ఏప్రిల్లో బ్రిటిష్ వారు బంధించి విచారించి ఉరితీశారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బిర్గిస్ కాదిర్ లక్నో నూతన నవాబుగా ప్రకటించబడ్డాడు. ఆప్షన్ బి నానా సాహెబ్ తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు. ఆప్షన్ సి బిర్గిస్ కాదిర్ బ్రిటిష్ వారి సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. ఆప్షన్ డి నానా సాహెబ్ బహదూర్ షా జాఫర్ కింద గవర్నర్గా ప్రకటించుకున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బిర్గిస్ కాదర్ బ్రిటిష్ వారి సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. బిర్గిస్ కాదర్ బ్రిటిష్ వారి సార్వభౌమాధికారాన్ని కాకుండా మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆధిపత్యాన్ని అంగీకరించాడు. కాబట్టి సి వాక్యం సరికానిది. నెక్స్ట్, విష్ణుభట్ గాడ్సే మరియు అతని మామయ్య ఏ నగరంలో నిర్వహించిన తలపెట్టిన యజ్ఞంలో పాల్గొనడానికి బయలుదేరారు? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి మీరట్, ఆప్షన్ డి మధుర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మధుర. విష్ణుభట్ గాడ్సే మరియు అతని మామయ్య మధురలో నిర్వహిస్తున్న ఒక యజ్ఞంలో పాల్గొనడానికి మహారాష్ట్ర నుండి బయలుదేరారు. నెక్స్ట్, లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు టెలిగ్రామ్ పంపి బ్రిటిష్ వారి భయాన్ని వ్యక్తం చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1856, ఆప్షన్ బి 1857, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1859. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1857. 1857 ఆగస్టులో లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ ప్రతి గ్రామం మరియు జమీందారులు తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనే భయాన్ని వ్యక్తం చేస్తూ టెలిగ్రామ్ పంపాడు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 సతీ సహగమన నిషేధ చట్టం, క్రైస్తవ మిషనరీల అనుమతి, మత మార్పిడి వారసత్వ చట్టం. కాలం 2 1830, 1850, 1829. జతపరిచినట్లయితే సతీ సహగమన నిషేధ చట్టం 1829, క్రైస్తవ మిషనరీల అనుమతి 1830, మత మార్పిడి వారసత్వ చట్టం 1850. లాస్ట్ డిఎస్సిలో 16th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్లో సతీ సహగమన నిషేధ చట్టం అనే బిట్టు రావడం జరిగింది, గమనించగలరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. సతీ సహగమన నిషేధం 1829లో, క్రైస్తవ మిషనరీలకు ఆస్తులు పొందే స్వేచ్ఛ 1830 తర్వాత,
మత మార్పిడి సులభతరం చేస్తూ వారసత్వ చట్టం తెచ్చింది 1850లో. కాబట్టి పీకి 3, క్యూకి 1, ఆర్ 2 సరైనది. నెక్స్ట్, బీహార్కు చెందిన ఏ వృద్ధ జమీందారు తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో అనేక నెలలు పోరాడారు? ఆప్షన్ ఏ బక్త ఖాన్, ఆప్షన్ బి అహ్మదుల్లా షా, ఆప్షన్ సి కున్వర్ సింగ్, ఆప్షన్ డి నానా సాహెబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కున్వర్ సింగ్. బీహార్కు చెందిన వృద్ధ జమీందారు వీర్ కున్వర్ సింగ్ తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో అనేక నెలల పాటు పోరాడారు. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ ఏ సంవత్సరంలో ఏ నెలలో రంగూన్ జైలులో మరణించాడు? ఆప్షన్ ఏ అక్టోబర్ 1856, ఆప్షన్ బి నవంబర్ 1857, ఆప్షన్ సి అక్టోబర్ 1858, ఆప్షన్ డి నవంబర్ 1862. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నవంబర్ 1862. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 1862 నవంబర్లో రంగూన్ జైలులో మరణించాడు. నెక్స్ట్, నిశ్చితం ఏ బ్రిటిష్ వారు జమీందారులు మరియు భూస్వాముల పట్ల కఠినంగా వ్యవహరించారు? కార్మార్ లాయల్ భూస్వాములకు సాంప్రదాయ హక్కులు కొనసాగుతాయని బ్రిటిష్ వారు బహుమతులు ప్రకటించారు. సరైన ఎంపికను గుర్తించండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ సరైనది, ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. తిరుగుబాటు తీవ్రతను తగ్గించడానికి బ్రిటిష్ వారు లాయల్ భూస్వాములకు తమ భూస్వాములపై సాంప్రదాయ హక్కులు ఉంటాయని బహుమతులు ప్రకటించారు. కాబట్టి నిశ్చితం తప్పు కానీ కారణం సరైనది. నెక్స్ట్, 1812లో బెంగాల్ నేటివ్ ఆర్మీలో సిపాయిగా చేరిన భారతీయ సైనికుడు ఎవరు? ఆప్షన్ ఏ సీతారాం పాండే, ఆప్షన్ బి మంగల్ పాండే, ఆప్షన్ సి బక్త ఖాన్, ఆప్షన్ డి కున్వర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సీతారాం పాండే. సుబేదార్ సీతారాం పాండే 1812లో బెంగాల్ నేటివ్ ఆర్మీలో సిపాయిగా చేరి 48 సంవత్సరాలు సేవలు అందించి 1860లో పదవీ విరమణ చేశారు. నెక్స్ట్, విష్ణువర్ధ్ గాడ్సే ఏ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణుడు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. మాజా ప్రవాస్ గ్రంథకర్త అయిన విష్ణువర్ధ్ గాడ్సే మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు. నెక్స్ట్, లక్నో నగరాన్ని బ్రిటిష్ వారు పూర్తిగా ఏ సంవత్సరంలో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 1857, ఆప్షన్ బి జూన్ 1858, ఆప్షన్ సి ఏప్రిల్ 1859, ఆప్షన్ డి మార్చ్ 1858. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 1858. బ్రిటిష్ సైన్యం నిరంతర పోరాటం చేసి 1858 మార్చిలో లక్నో నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్ లక్నో, ఆప్షన్ బి తాంతియా తోపే బీహార్, ఆప్షన్ సి నానా సాహెబ్ కాన్పూర్, ఆప్షన్ డి రాణి లక్ష్మీబాయి ఝాన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాంతియా తోపే బీహార్. తాంతియా తోపే కాన్పూర్ మరియు ఝాన్సీ పరిసర ప్రాంతాల్లో పోరాడారు. బీహార్లో కున్వర్ సింగ్ పోరాడారు. కాబట్టి బి జత సరికానిది. నెక్స్ట్, 1849లో గవర్నర్ జనరల్ డల్హౌసీ మొఘల్ చక్రవర్తి కుటుంబానికి సంబంధించి ఏ ప్రకటన చేశాడు? ఆప్షన్ ఏ కుటుంబం మెరకోట నుండి ఢిల్లీలోని మరో ప్రాంతానికి మార్చబడుతుంది, ఆప్షన్ బి వారసులు ఎవరు రాజులుగా గుర్తించబడరు, ఆప్షన్ సి నాణేలపై రాజు పేరు తొలగించబడుతుంది, ఆప్షన్ డి రాజుకు జీవిత ఖైదు విధించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుటుంబం మెరకోట నుండి ఢిల్లీలోని మరో ప్రాంతానికి మార్చబడుతుంది. 1849లో గవర్నర్ డల్హౌసీ బహదూర్ షా జాఫర్ మరణాంతరం అతని కుటుంబాన్ని ఎర్రకోట నుండి ఖాళీ చేయించి ఢిల్లీలోని వేరే ప్రాంతానికి మారుస్తానని ప్రకటించాడు. నెక్స్ట్, తెల్లజాతి వారిని అంతం చేయడానికి ఢిల్లీలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన మత యోధులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ సిపాయిలు, ఆప్షన్ బి జమీందారులు, ఆప్షన్ సి ఫిరంగీలు, ఆప్షన్ డి గాజీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గాజీలు. తెల్ల జాతి వారిని దేశం నుండి తరిమి కొట్టడానికి ఢిల్లీలో భారీగా చేరిన మత యోధులను
గాజీలు అని పిలిచేవారు. నెక్స్ట్, బ్రిటిష్ పాలన త్వరలోనే అంతం కాబోతుందని ప్రవచించి లక్నోకు వచ్చి బ్రిటిష్ వారితో పోరాడిన ఫైజాబాద్ మౌలి ఎవరు? ఆప్షన్ ఏ బక్త్ ఖాన్, ఆప్షన్ బి నానా సాహెబ్, ఆప్షన్ సి అహ్మదుల్లా షా, ఆప్షన్ డి కున్వర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదుల్లా షా. ఫైజాబాద్కు చెందిన మౌలి అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలోనే అంతం కాబోతుందని ప్రవచించి ప్రజలను ఉత్తేజపరిచి లక్నోలో పోరాడారు. నెక్స్ట్, 1857 మే నెలలో సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ బారక్పూర్, ఆప్షన్ బి మీరట్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మీరట్. 1857 మే 10న మీరట్లో సిపాయిలు తిరుగుబాటు చేసి జైలును బద్దలు కొట్టడంతో ఈ ప్రముఖ తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.